దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు మండే 2 ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసుప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము. 1 Corinthians chapter 1 and verse 31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించు వలెను అని వ్రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతను విమోచనమాయెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ దేనిని బట్టి కూడా అతిశయించకూడదు, కేవలం ప్రభువును బట్టి అతిశయించాలి. Let me read this in English. 1 Corinthians 1 and 31. That according as it is written, he that glorieth, let him glory in the Lord. You have to glory in the Lord. ప్రభువునందు అతిశయించాలి. నీ ఆస్తిని బట్టి అతిశయించకూడదు, నీ ఉన్న టాలెంట్ బట్టి అతిశయించకూడదు, నీకున్న మినిస్ట్రీని బట్టి అతిశయించకూడదు, నీకున్న సంఘాన్ని బట్టి, నీకున్న జాబ్ను బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న తలాంతుని బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే మనకు పరలోక రాజ్యము, నిత్య జీవము అనుగురించింది కేవలం ప్రభువారే. ఆయన సులువు మీద ప్రాణం పెట్టుడు ద్వారా మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ఎవరైనా అతిశయించినట్లయితే దేవుని యందే అతిశయించాలి. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో దేవుని కృపను బట్టి ఉన్నావు. ఒకవేళ నువ్వు ఆస్తికర్తవు అయితే ఆస్తి దేవుడే ఇచ్చాడు. నీకు మంచి ఉద్యోగం ఉన్నదంటే మంచి ఉద్యోగం దేవుడే ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో అతిశయించినను ప్రభువునందే అతిశయించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో దేవుని కృపను బట్టి అయి ఉన్నాను. ప్రయాసపడితిని కాబట్టి ఆయన కృప నాకు తోడుగా ఉందని చెప్తా ఉన్నాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న, ఈ డివోషన్లో ఉన్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నీవు ప్రభునందు అతిశయించడం మొదలు పెడతావో ఆయన జ్ఞానము నీకు ఇవ్వబడుతుంది. ఎవరైతే వారి సొంత అతిశయము, సొంత గర్వంతో కలిగి ఉన్నారో వారు మనసులో అతిశయిస్తున్నారు. దయచేసి బైబిల్లో మనం చూస్తాము, ఎవరెవరైతే మనసులో అతిశయించారో, ఎవరైతే వారికి ఉన్న తలాంతును బట్టి వారు అతిశయించారో వారు తప్పిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. దే లాస్ట్ ఇట్ ఆల్, దే డిడ్ంట్ గెయిన్ ఇట్. కాబట్టి ప్రతి ఒక్కరము తగ్గింపు స్వభావం కలిగి ఉందాం, ఆత్మ విషయమై దీనులై ఉందాము. అప్పుడే మనము ప్రభువునందు అతిశయించగలము. ప్రతిదీ నీకు ఎవ్వరు పొగినను ప్రభుకే నువ్వు అది చూపించగలవు. బాప్తిస్మమిచ్చే యోహాను ఏమన్నాడండి? ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గాలి. గుర్తుపెట్టుకోండి, ఈ సూత్రం నీకు వర్తిస్తుంది. ఆయన హెచ్చింపబడాలి, నీవు తగ్గాలి. నీకున్న దాన్ని బట్టి ఎవరు నిన్ను పొగిడినను నీ మనసులో నువ్వు నమ్మాల్సిన సత్యం ఏంటంటే, నేను ఏమై ఉన్నానో కేవలం ప్రభువుని బట్టి అయి ఉన్నాను. హిందీ में पढ़ेंगे 1 कोरिन्थियों का पत्र, उसमें 1 अध्याय और 31 वचन पढ़ रहे हैं. ताकि जैसे लिखा है वैसे ही हो कि जो घमंड को वह प्रभु में घमंड करे. जो भी घमंड करते हैं वो प्रभु में ही करना चाहिए. अपने 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 पास हो चीज से नहीं, लेकिन प्रभु में ही आपको घमंड करना चाहिए. तब ప్రభు को మహిమ మిల్తా है. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో ప్రతి ఒక్కరము మారు మనసు పొందాలి. ఎందుకంటే తెలుసో చాలా మంది తెలియకుండానే వారి హృదయమందు వారికున్న దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. దయచేసి దాన్ని విరమించుకుందాము. ఏమి అతిశయించినను ప్రభువునందు అతిశయిద్దాము, దేవుని చిత్తం నెరవేర్దాము. అప్పుడు దేవుని హృదయానుసారుడని మనము సాక్ష్యమును పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, దేవా కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మేమందరము నాయన తండ్రి మీ అందే అతిశయించి వారుగా ఉంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మా అందరూ మారు మనసు తగిన జీవితంలోనికి నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అన్న
అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని ముట్టి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. కుటుంబాలు నీవు కట్టువాడివి దేవ. కుటుంబాల్లో కావాల్సిన నెమ్మది సమాధానము దయచేవాడు నాయన. కుటుంబాల్లో నాయన నీ కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లో మీ సహాయం దయచేయండి దేవ. అన్ని విషయాల్లో మీరు చాలిన దేవుడిగా ఉన్నందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి చదువంతట్లో మీ తోడు నీడికే స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా దేవ. పబ్లిక్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అన్నిట్లో నీ బిడ్డలకు విజయం దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపజేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి పరిచయం అంతట్లో మీ తోడు నీడకై స్తోత్రం చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతా అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధుల తెగ కీర్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.